రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి పి గన్నవరంలో జనసేన జెండా ఎగురుతుందని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ గ్రామీణ స్థాయిలో బలమైన శక్తిగా ఎదిగిందని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ చేసిన అవినీతి అక్రమాలే ఆ పార్టీని ఓడిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని, ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి రాజేష్ ఆయనతో ఫేస్ టు ఫేస్. కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. ఇక్కడ సిట్టింగ్ అభ్యర్థి చిట్టుబాబును తొలగించడంతో ఈ కాన్స్టిట్యున్సీలో కాస్త స్తబ్దత ఏర్పడింది. అయితే అదే సమయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా గిడ్డి సత్యనారాయణ నియమించడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. మనతో ప్రస్తుతం సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఏంటి మీ కొత్తగా మీకు ఇన్ఛార్జిగా ఇచ్చారు, ఏంటి మీరు ఎలా ఫీల్ అవుతారు? ముందుగా మీ అందరికీ నా నమస్కారం. మా పార్టీ అధినాయకులైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి బాధ్యతలు పి గన్నవరం నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫున నన్ను ఇన్ఛార్జిగా నియమించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరితోటి మమేకమై అందరితోటి సత్సంబంధాలు పెంపొందించుకుంటూ అందరిని కలుపుకుంటూ వర్క్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. అంటే ముఖ్యంగా ఈ పి గన్నవరం కాన్స్టిట్యున్సీలో జనసేన ఓట్ బ్యాంకింగ్ ఎక్కువగా ఎక్కడుంది అంటే ఏం చెప్తారు? అలాగే పర్టికులర్గా మీకు ఇచ్చారంటే ఏంటి, ఎటువంటి మచ్చలేని నాయకుడు అనే ఉద్దేశంతో ఇచ్చారంటారా? గత ఎలక్షన్తో పోల్చుకుంటే జనసేన పార్టీకి ఓటింగ్ శాతం బాగా పెరిగిందని చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ తరఫున ఉన్నటువంటి మా యువ నాయకులు కానీ, జన సైనికులు కానీ, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య పర్సన్స్ అందరూ కూడా బాగా పనిచేయడం జరిగింది. ఆ క్రమంలోనే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఉప సర్పంచ్లు ఇదంతా అత్యధికంగా ఈ నియోజకవర్గంలో నెగ్గడం జరిగింది. పొత్తు ధర్మంలో భాగంగా కొన్ని చోట్ల పట్టుకోవాల్సి వస్తుంది, కొన్ని చోట్ల వదిలేసి వస్తుంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఎటువంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉన్నారా? పొత్తు ధర్మంలో మా అధినాయకులు ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకుంటారో దానికి మేమందరం కట్టుబడి ఉంటాం. సీటు ఎవరికి ఇచ్చినా కూడా మేము కలిసి పనిచేస్తాం. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో, లంక గ్రామాల్లో బీసీలకు సంబంధించి, ముస్లిం సంబంధించి మైనారిటీ ఓట్ బ్యాంక్ మీ దగ్గర చాలా ఉంది. వాళ్ళంతా కూడా మీకోసం ఎదురు చూస్తున్నారనేది వినబడుతుంది. అది ఎంతవరకు వాస్తవం? మైనారిటీ విషయానికి వస్తే మైనారిటీస్ తోటి నాకు గత 20 సంవత్సరాలుగా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వారికి ఏ విషయంలో అయినా సరే నేను సహాయపడేవాడిని. ఆ క్రమంలో 90% నాకు ఓటు చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ జిల్లాకు వచ్చేసరికి, ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి లంక గ్రామాలు అత్యధికంగా ఉన్నాయి. లంక గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలు మీరు ఏమిని గమనించారు? వాటిని ఒకవేళ రేపు మీరు అధికారంలోకి వస్తే వాటిని మీరు ఏ రకంగా పరిష్కరించబోతారు? నదీ పరివాహక ప్రాంతమైనటువంటి లంక గ్రామంలో నేను జన్మించిందే లంక గ్రామంలో. అంచేత దాని మీద నాకు సరైన అవగాహన ఉంది. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైన ఇబ్బందులకు గురవుతున్నారు అనేది నాకు తెలుసు. కాబట్టి రేపు మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నా మీద పెట్టుకుంది. ముఖ్యంగా మీరు ట్రెజరీలో పనిచేశారు కదండి, అకౌంట్ ఆఫీసర్గా పనిచేసినట్ట ఖజానా శాఖ. అయితే దానికి సంబంధించి ఆ ప్రభుత్వ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తూ కూడా ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? నేను పుట్టినటువంటి గ్రామానికి సేవ చేయాలనేది నా మొదటి కోరిక. అదే కారణంగా ఈ నియోజకవర్గంలో నాకున్నటువంటి సత్సంబంధాలు, బంధం, అనుబంధం అన్నీ కూడా నాకు ఎవరైతే పరిచయాలు ఉన్నారో అందరికీ ఏదో ఒకటి సర్వీస్ చేయటం నా మొదటి నుంచి నాకు ఉన్నటువంటి అలవాటు. అదే క్రమంలో 2 సంవత్సరాల సర్వీస్ ఉండగా కూడా దాన్ని నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటూ ఈ ప్రజలకి ఏదో ఒకటి సర్వీస్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఆ క్రమంలోనే నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ కూడా ప్రతి సాటర్డే ఈ ఊరికి వచ్చి నాకు 2 రోజులు మొత్తం అన్ని ప్రాంతాలకు తిరిగి అందరికీ నాకు తోచినటువంటి సహాయం చేయటం, ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే వాళ్ళని కలుసుకుని వాళ్ళకి ఆర్థికంగా కానీ సామాజికంగా ఏదో ఒకటి సహాయం చేయటం అనేది నా యొక్క హ్యాబిట్ అయిపోయింది. ఆ క్రమంలోనే ఇప్పుడు ప్రజలందరికీ సహాయం చేయాలి, సర్వీస్ చేయాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. ఆ క్రమంలోనే నేను ఇప్పుడు ఈ జనసేన పార్టీలోకి రావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే
ఈ సొసైటీని మార్చాలి, మంచి అభివృద్ధిలోకి తేవాలి, చాలా వెనకబడినటువంటి వర్గాలకి వెన్నుదన్నుగా ఉండాలి అనే భావంతో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించారో ఆయన ఆశయాలు నచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనతో పనిచేయాలనే కోరికతోటి నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఇన్ని దశాబ్దాలుగా ఇంకా కూడా వరద ముంపు వస్తే కొన్ని లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోవటం, విద్యుత్ సరఫరా నిలిచిపోవటం, ఆయా గ్రామాల్లో మత్స్యకార కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎత్తైన భవనాలు కట్టించమని చెప్పి కోరుతున్నాం అని చెప్తూ ఉన్నారు. అంత సమస్యలు దశాబ్దాలు గడుస్తున్నా వాళ్ళ సమస్య పరిష్కారం దొరకపోవడం కారణం ఏంటంటారు? ఈ విషయాన్ని ఎన్నోసార్లు గత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదే క్రమంలో అధికారులని నిలదీసి అడగటం కూడా జరిగింది. కానీ ప్రభుత్వ వైఫల్యం అది. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా సరైనటువంటి పరిష్కారం చేయలేదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో చూసుకుంటే రాజకీయ పార్టీలు ప్రధానంగా బలంగా ఉన్నవి టీడీపీ, తెలుగుదేశం, జనసేన. ఆల్రెడీ టీడీపీ మీరు జనసేన పొత్తులో ఉన్నారు. ఇక వైసీపీలో సగం కొండేటి చిట్టుబాబు వర్గం, సగం విపత్తి వేణుగోపాల్. కొండేటి చిట్టుబాబు వర్గం మీతో కలిసి పనిచేస్తున్నది వార్తలు వస్తున్నాయి. దాంట్లో వాస్తవం ఎంత? ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం మేము అందరితోటి మమేకమై, ఇంక్లూడింగ్ వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నాకు అంటే నాతో ఉన్నటువంటి పరిచయంతో నాకు ఫేవర్గా చేస్తారని నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలే మా ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అని విపత్తి వేణుగోపాల్ చెప్తారు. ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ వైసీపీ గెలుచుకుంటుందండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలు ఎప్పటికప్పుడు మా అధినాయకుడు ఎండగడుతూనే ఉన్నారు. అందుచేత వైసీపీకి ఆ విధమైనటువంటి ఆదరణ ఏది లేదు. ఓన్లీ చెప్పుకోవడం తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుందని నేను భావిస్తున్నాను. చేసింది ఏమి లేదన్నారు. ఇంచుమించుగా బటన్ నొక్కి సుమారుగా 2,76,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలకు డీబీటీ పద్ధతిలో నేరుగా వారి ఖాతాల్లోకి వేసిన ఎటువంటి అవినీతి అక్రమాలు తావు లేకుండా అవే మమ్మల్ని గెలిపిస్తాయంటారు. ఆ ప్రజలే చెప్తున్నారు. బటన్ నొక్కుతున్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లేదు, మా అకౌంట్లోకి ఏమి రావట్లేదు. అంచేత మేము పవన్ కళ్యాణ్ గారికి లేదంటే తెలుగుదేశానికి ఈ పొత్తులోనే మేము ఓటేస్తామని చెప్తున్నాం. దాదాపుగా ఇక్కడి నుంచి జనసేన నుంచి మీరు అభ్యర్థిగా ఖరారైనట్టు తెలుస్తుంది. మరికి మీకు ప్రస్తుతానికైతే మా అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పి గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. ఇక 3-4 రోజుల్లో అధిష్టానం నిర్ణయించి అనౌన్స్ చేస్తారు. అప్పట్లో ఎవరికి సీట్ అనౌన్స్ చేస్తే వాళ్ళకి తప్పనిసరిగా పనిచేస్తారు. ఒకవేళ మీకే కనుక సీట్ ఇచ్చేస్తే కనుక టీడీపీ శ్రేణులు మీతో కలిసి ఇచ్చే అవకాశం, వాళ్ళతో కలిసి మేము పనిచేస్తాం. ఎందుకంటే మా అధినాయకులు ఇద్దరు ఏదైతే ఎలయన్స్ పెట్టుకున్నారో ఆ పొత్తు ధర్మంలో తప్పనిసరిగా వాళ్ళతో కలిసి మేము పనిచేస్తాం. మాకు వస్తే వాళ్ళు కలిసి పనిచేస్తారు, వాళ్ళకి వస్తే మేము పనిచేస్తాం. పి గన్నవరం నియోజకవర్గ ప్రజలు గిడ్డి సత్యనారాయణని ఎందుకు గెలిపించారు? మేము ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాలు, అదేవిధంగా గత కొంతకాలంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు తిరిగి ఎవరికి ఏ విధమైనటువంటి ఆపద వచ్చినా వారి పేదరికంలో ఉండి ఏదైనా మెడికల్గా ఇబ్బంది పడినా వాళ్ళకి ఆర్థికంగాను సహాయం చేయడం జరిగింది. ఆ క్రమంలో మొత్తం నియోజకవర్గం అంతా ఏకతాటిగా ఎవరు ఈ గిడ్డి సత్యనారాయణని ఎదురు చూడటం జరుగుతుంది. ఈ క్రమంలోనే మాకు ఆ విధమైనటువంటి ఆదరణ కలిగింది. మీకు అప్పీల్ చేస్తే మీరు పి గన్నవరం నియోజకవర్గ ప్రజలను మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రజలందరికీ సహాయం చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఆ క్రమంలోనే వాళ్ళకు కూడా మంచి వ్యక్తి కావాలి, ఒక ఎడ్యుకేటెడ్ ఉంటే మనకి బాగుంటుంది, మన బాధలు సాధలు అన్నీ తీరుస్తాడనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అది మొత్తం చూసుకుంటే పి గన్నవరం కాన్స్టిట్యున్సీ నుంచి సీట్ గురించి ఇంకా తమ అధినాయకుడు ఏది స్పష్టత ఇవ్వలేదు. ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినా కానీ ఆ బాధ్యతని పూర్తిగా శ్రద్ధ వహిస్తాం. అయితే ఇక్కడ జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యం. లంక గ్రామాల్లో తనకు ప్రత్యేకమైన అవగాహన ఉంది. వైద్య ఆరోగ్య రంగంలో కావచ్చు, ఇతరత్ర మౌలిక సదుపాయాలు కల్పించడంలో కావచ్చు గత ప్రభుత్వం విఫలమైంది. ఆ విఫలమైనన్నింటినీ కూడా నేను పరిశీలించి ఖచ్చితంగా సమస్యలను పరిష్కారం దిశగా ముందుకు సాగుతానని చెప్పి హెచ్చరిక చెప్తాను. రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, పి గన్నవరం.